సో మార్కో రూబియో ప్రస్తుతానికి భారత్లో ఆయన పర్యటన నడుస్తోంది. మే 23 నుంచి 26 వరకు జరుగుతున్నటువంటి ఈ భారత పర్యటనలో చాలా కీలకమైనటువంటి అంశాలు వెలుగు చూస్తున్నాయి. భారత్ని ఒక ఫ్రెండ్లీ దేశంగా చెప్తున్నారు. భారత్తో ఎప్పటికీ కూడా ఆ మిత్రత్వం ఉంటుందని చెప్తున్నారు. సో ఇప్పుడున్నటువంటి ఈ పర్యటన, ఈ టూర్ మాత్రం ఖచ్చితంగా ఒక బంధాన్ని బలోపేతం చేస్తోందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం కనిపించట్లేదు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాల కొంత పురోగతి కూడా కనిపిస్తోంది. రక్షణ, వాణిజ్య, ఇంధన, టెక్నాలజీ రంగాల్లో పరస్పర సహకారం కోసం ప్రయత్నిస్తున్నాయి భారత్, అమెరికా దేశాలు. సో ఇట్లాంటి నేపథ్యంలో తొందరలోనే అమెరికా బంధం కూడా ఇంకా బలపడబోతోంది. అండ్ మోరోవర్ మిగతా అమెరికాకు సంబంధించినటువంటి ఒక స్పెషల్ టీం కూడా భారత్కు రాబోతోందని కూడా విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే వాస్తవానికి యుఎస్ఏ ఒప్పందంలోని కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలపైన కూడా భారత్లో ఈరోజు చర్చలు జరుగుతున్నాయి. అయితే దీంట్లో కూడా కొంత అభ్యంతరం వ్యక్తం చేస్తున్నటువంటి అంశాలు కూడా బయటకు వస్తున్నాయి. ఎందుకంటే 140 కోట్ల మంది భారతీయుల ప్రయోజనాలే భారత్కు ముఖ్యం అని ఇప్పటికే జయశంకర్ స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే రాజకీయంగా చాలా అంశాలు ఉంటాయి. మోడీ ట్రంప్కు మోకాళ్ళు ఒడ్డారు, మోకాళ్ళ ముందు కూర్చున్నారు, ఇట్లాంటి చాలా అంశాలు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నటువంటి టైంలో ఇంకోవైపు అటు గల్ఫ్ సంక్షోభం నడుస్తుంది, రష్యా ఉక్రెయిన్ యుద్ధం నడుస్తుంది. సో వీటిపైన కూడా చర్చలు జరిగాయి. అండ్ ఇట్లాంటి నేపథ్యంలో అటు ప్రతిపక్షాలకు సమాధానం చెప్తూ భారతదేశ ప్రజల ప్రయోజనాలే ముఖ్యం అంటూ జయశంకర్ చెప్తున్నటువంటి టైంలో మార్కో రూబియో కూడా ఇవాళ ఢిల్లీలో కీలకమైనటువంటి కామెంట్స్ చేయడం జరిగింది. ఇరాన్తో జరుగుతున్నటువంటి శాంతి చర్చలపైన మరికొద్ది గంటల్లోనే కీలక వ్యాఖ్యలు రాబోతున్నాయి, కీలకమైనటువంటి అంశాలు బయటికి రాబోతున్నాయన్న వార్త వచ్చింది. అండ్ ఇప్పటికే కాల్పుల విరమణకు సంబంధించినటువంటి అంశంపైన కూడా ఇరాన్ అండ్ అమెరికా మధ్య ఒప్పందం కూడా కుదిరింది. మాట్లాడదాం భారత్తో ఈ పర్యటన ఎట్లాంటి బంధాన్ని పెంచుకోబోతోంది అండ్ ఆర్థిక పరంగా అండ్ రెండు దేశాల మధ్య వ్యాపార పరంగా ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి. మాట్లాడదాం. మనతో పాటు అందే సత్యం గారు జాయిన్ అవుతున్నారు. సత్యం గారు నమస్తే. శ్రీకాంత్. సత్యం గారు నమస్తే. సో వాస్తవానికి 91 తర్వాత భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన తర్వాత 2000 సంవత్సరంలో బిల్ క్లింటన్ వచ్చిన తర్వాత వాస్తవానికి అమెరికా భారత్ మధ్య బంధాలు ఒక రకంగా మారిపోయాయని చెప్పాలి. సో రెండు బలోపేతంగా మారాయని చెప్పాలి. సో ఆ తర్వాత అప్పట్లో కొంత అమెరికా పాకిస్తాన్తో మిత్రత్వం చేసిన ఆ సమయంలో కొంత స్తబ్దుగా ఉన్నా కానీ సో రాను కాలక్రమేణా మారుతూ వస్తుంది. అండ్ ఇప్పుడు కూడా ఒకవైపు మనం రష్యాతో మిత్రత్వం, చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంది భారత్కు. సో ఇట్లా నేపథ్యంలో రష్యా నుంచి కొనుగోలు చేస్తే సుంకాలు విధిస్తూ ఉన్నారు, రకరకాల ఒత్తిళ్లు భారత్పై తీసుకొచ్చినా కానీ ఇప్పుడు ఈ పర్యటన ఎట్లా చూడొచ్చు అన్న ప్రశ్నకు ఎట్లా మనం సమాధానం వెతుక్కోవచ్చు? మనకు అమెరికాకి ఇంకా బయోలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ ఫైనల్ కాలేదు. రానున్న కాలంలో రూబియో ఒక మాట కూడా అన్నాడు, రానున్న కాలంలో వైట్ హౌస్ నుంచి ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన వస్తుంది, మా దేశం సందర్శించండి అని మోడీని ఇన్వైట్ చేస్తూ రానున్న కాలంలో ముఖ్యమైనటువంటి అనౌన్స్మెంట్ ఉంటుంది అన్నాడు. గత 2 ఏళ్లుగా ఈ బయోలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్లో అనేక విషయాలు చర్చకు వస్తున్నాయి. ఇక్కడ ప్రతిపక్షాలు ప్రజల ఒత్తిడి వల్ల కొన్నిటిని మోడీ ప్రభుత్వం ఆబ్జెక్షన్ చెప్తుంది, అమెరికా ప్రెజరైజ్ చేస్తూ ఉంది, ఇది కొనసాగుతూ ఉంది టజిల్. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఐ థింక్ సమ్ నెట్వర్క్ ఇష్యూ వచ్చినట్టుంది సత్యం గారిది. పీసీఆర్ ఒక్క నిమిషంలో అయిపోద్ది, వితిన్ మినిట్లో. రిజాల్వ్ అవుద్ది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత పర్యటన ఆద్యంతం ఆసక్తికరంగా మారింది. సో ఇప్పుడు వాణిజ్య రంగంలో కూడా ఒక ఉత్కంఠకు తెరలేపిందని చెప్పాలి. అమెరికా భారతదేశానికి ఎంత కావాలంటే అంత శక్తి వనరుల్ని, అంటే చమురు లేదా అంటే గ్యాస్ లాంటివి అమ్మడానికి సిద్ధంగా ఉందంటూ కూడా ఇప్పటికే రూబియో ప్రకటించడం జరిగింది. అట్లాగే భారతదేశాన్ని ఒక మిత్రదేశంగా, మరోవైపు
ఒక పార్ట్నర్షిప్ దేశంగా భాగస్వామిగా కూడా మార్కో రూబియో చెప్పడం జరిగింది. సో ఈ చారిత్రాత్మక సమావేశం వాస్తవానికి ఒక 14 ఏళ్లలో ఇదే తొలిసారి అమెరికా విదేశాంగ మంత్రి భారతదేశానికి రావడం, ప్రధానమంత్రిని కలవడం 14 ఏళ్లలో ఇదే మొదటిసారి అని చెప్పాలి. అంటే ఓకే. సత్యం గారు వినిపిస్తోందా? ఆహా. సో అమెరికా మనకు ఒక అంటే ఇచ్చేస్తుంది, మీకు ఎంత కావాలంటే కొనుక్కోవచ్చు, ఇంధనం కొనుక్కోవచ్చు, లేదంటే మాకు కావాల్సినటువంటి ఫ్యూయల్ ఏదైనా కానీ, గ్యాస్ కానీ, చమురు కానీ అన్ని మేము విక్రయించడానికి సిద్ధంగా ఉన్నాం అన్నటువంటి ఆఫర్ ఇవ్వడం జరిగింది. సో ఎట్లా చూడొచ్చు, దీని వెనకాల కారణాలు ఏమి వెతకొచ్చు? అయితే కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. ఇప్పుడు అమెరికాకు మనకు బీటీఏ ముందు కొన్ని డెడ్ లాక్స్ వచ్చినాయి. అవును. వీటి నుంచి బయటపడటానికి బహుశా రూబియో పర్యటన భారతదేశం ఉంది. రెండోది ఇరాను అమెరికా వార్ తర్వాత భారతదేశం పర్యటించడం అనేటువంటిది పశ్చిమ ఏషియాలో ఎందుకు అమెరికా అట్లా చేయాల్సి వచ్చింది. తర్వాత అందులో మనం భారతదేశం ఖండించకుండా న్యూట్రల్గా ఉంది, ఖండించలేదు ఇరాన్ మీద అమెరికా దాడి. కాబట్టి భారతదేశం పాజిటివ్గా ఉన్నది అనేటువంటిది గమనించినటువంటి అమెరికా విదేశాంగ మంత్రి వచ్చి బహుశా దానికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటాడు. మూడో అంశం, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అమెరికా డిఫెన్స్ ఎక్విప్మెంట్ సప్లై చేయడంలో 3rd ప్లేస్ ఉంది. ఒకప్పుడైతే అమెరికా నుంచి మనకు వచ్చే ఇంపోర్ట్ డిఫెన్స్ ఎక్స్పెండిచర్ 3% ఉండేది. మనం దిగుమతి చేసుకునే దాంట్లో 3% ఉండేది. కానీ రాను సోవియట్ యూనియన్ పడిపోయిన తర్వాత ఒకప్పుడు సోవియట్ యూనియన్ 70% ఉంటే ఇప్పుడు 30% తగ్గింది. ఫ్రాన్స్ 28%, అమెరికా వాటా కూడా 3% నుంచి 23% పెరిగింది. రోజు రోజుకు డిఫెన్స్ ఎక్స్పెండిచర్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ అమెరికా నుంచి 3 నుంచి 23% పెరిగింది ఈ 25 ఏళ్లలో. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇంకా డీల్ కుదుర్చుకుంటే అమెరికా బెనిఫిట్ అవుతుంది. కాబట్టి ఇటువంటి విషయాలు అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ టారిఫ్ల తర్వాత ఒక అంగీకారానికి రావటం, తర్వాత ఇరాను అమెరికా యుద్ధం తర్వాత ఒక అండర్స్టాండింగ్కి రావటం, వీటితో పాటు ఇంకో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఏంటంటే క్వాడ్లో మేము కీలక భాగస్వాములని కూడా ఇచ్చారు. కాబట్టి క్వాడ్లో కీలక అంటే క్వాడ్ అనేటువంటిది చైనాకు వ్యతిరేకంగా అమెరికా ఆర్గనైజ్ చేస్తుంది. ఫ్రీ పసిఫిక్ ఓషన్ కోసం ప్రయత్నం చేస్తున్నామని, అంటే చైనా ఆధిపత్యం కానీ చైనా ఇన్వాల్వ్మెంట్ లేకుండా చేయాలనేది అమెరికా ప్రయత్నం. అమెరికా, ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్ ఈ 4 కలిసి ఒక కూటమి ఏర్పడి క్వాడ్ చైనాకు వ్యతిరేకంగా వర్క్ చేస్తున్నాయి. అది కూడా రేపు విదేశాంగ మంత్రుల సమావేశం ఇండియాలో ఉండబోతుంది, క్వాడ్ మంత్రులది. కాబట్టి ఇవి కూడా ఈ చర్చనీయాంశంగా ఉంది. కాబట్టి ఏదేమైనా ఇవాళ రూబియో పర్యటన బీటీఏ ఫైనలైజ్ చేసుకోవటానికి, ఇరాన్ మీద అమెరికా దాడి చేస్తే దాని రిపర్కషన్స్ ఏమిటి చర్చించడానికి, రేపు క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం అయితే ఏమేమి చర్చించాలనేటువంటి దానికి వీటన్నిటికి కూడా ఒక గ్రౌండ్ వాస్తవానికి రూబియో చమురు అంటే గల్ఫ్ దేశాలపైనే